అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అందరికీ కూడా నమస్కారం. 12 పౌర్ణములు శ్రీ అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పించుకొని 5 నెలలు విజయవంతంగా స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహంతో పూర్తి చేసుకున్నాం. మొన్నటి 21వ తారీఖు జూన్ జ్యేష్ఠమాస పౌర్ణమి తిథి నాడు 5 నెలలు పూర్తయ్యాయి. ఈ 5 నెలలుగా కూడా భక్తులు వారి వారి యొక్క శక్త్యానుసారంగా ధన రూపంలో పరోక్షంగా వాళ్ళు పాల్గొని ఈ యొక్క అన్నదానం విజయవంతం అవ్వడానికి వారందరూ కూడా కృషి చేశారు. స్వామివారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి నెల జరగబోయేటువంటి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఆయురారోగ్య అష్టైశ్వర్యములను పొంది మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి త్రిశక్తి శ్రీ చండీ అమ్మవారి యొక్క అనుగ్రహానికి, అపిత కుచలాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. అయితే అన్ని దానముల కన్నా అన్నదానము చాలా గొప్పది. గిరి ప్రదక్షిణం చేసేటువంటి భక్తులలో చాలామంది దూర ప్రాంతాల నుంచి అక్కడికి వ్యయ ప్రయాసాలతో కూడుకొని అనేక వాహనములు మారి అక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణం చేసే సమయంలో ఆకలి అని అనిపించిన సమయంలో మనము వాళ్ళందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నాం. ఎంతోమంది భక్తులు ప్రతి నెల పౌర్ణమి నాడు ఇంచుమించుగా ఒక 5,000 మంది భక్తులకు మనం అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. చేసేటువంటి ప్రసాదాలలో ముఖ్యంగా పులిహార, అదేవిధంగా సాంబారన్నము, దద్దోజనము, కొబ్బరన్నము, కట్పొంగలి, ఇలాగా రకరకాలైనటువంటి ప్రసాదాలు సిద్ధం చేసి ప్రతి నెల ఒక 2 రకాలు మనం అందరికీ కూడా అన్నప్రసాద వితరణ రూపంలో మనం వాళ్ళందరికీ అందజేస్తాం. ఎంతోమంది భక్తులు తృప్తిగా మనం పెడుతున్నటువంటి ప్రసాదాలు తీసుకొని సంతోషంగా స్వామివారి నామస్మరణ చేస్తూ భజన చేసేవారు భజన, నామకీర్తన పలికేవారు నామకీర్తనం, ఇలాగా వారికి ఉన్నటువంటి భక్తికి స్థితిని బట్టి వాళ్ళు స్వామివారిని సేవిస్తూ గిరి ప్రదక్షిణానికి వెళ్తూ ఉన్నారు. 14 కిలోమీటర్లు దూరాన్ని సునాయాసంగా వారు నడవగలుగుతున్నారు అని అంటే అది కేవలం స్వామివారి యొక్క అనుగ్రహం.